ఓకే, స్టార్ట్ చేసేద్దాము. సో మనం చాలు మినిమం 5 మెంబర్స్ అనుకున్నాను. ఓకే. సో బేసికల్గా పైథాన్ కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే థియరీ మీద, థియరిటికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. కోడింగ్ అనేది ఈ రోజుల్లో చాలా సింపుల్. బట్ మనకి ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ రిక్వైర్మెంట్ మీకు ప్రాపర్గా అర్థమైంది అంటే, సో ఈవెన్ మీరు ప్రాంప్ట్ ఇచ్చుకొని చాట్ జీపీటీలో కోడ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో ఈరోజు వచ్చేసి కాన్సెప్ట్ ఏంటి అంటే మంది ఒక కోడింగ్ అనేది ఎలా రాస్తారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే. సో అది చెప్తాను. బేసిక్స్ వచ్చేసి రేపు స్టార్ట్ చేస్తాం మళ్ళీ. బట్ ఈరోజు చాలా మంది ఏమడుగుతున్నారంటే నా కోడింగ్ ఎలా రాయాలి, మాకు కోడింగ్ రాయడానికి ఐడియా రావట్లేదు అనే క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తా ఉన్నారు. సో ఆ కోడింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రాయాలో చూద్దాం ఈరోజు. ఓకేనా. సో నాకు ఒక వాలంటీర్ కావాలి, ఎందుకంటే నేను ఒక్కనే మాట్లాడుకుంటా ఉంటే కుదరదు కాబట్టి. సో మీలో ఎవరైనా సరే ఒకరు నాతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉంటారా? లైక్ అంటే ఇప్పటి వరకు కోడింగ్ అంటే మాకు భయం ఉంది, కోడింగ్ అంటే Yes, ఇప్పటి sir. వరకు ఎలా చేయాలో తెలియదు అన్నోళ్ళు. ఓకే, ఓకే కుమార్. రైట్. సో మీతో నేను కమ్యూనికేట్ అవుతాను, మిగతా వాళ్ళందరూ మ్యూట్లో చేసింది. Oh, కుమార్, సో మీరు కోడింగ్ వచ్చా, మీకు పైథాన్ మీద కోడింగ్ రాసారా ఏమైనా? అట్లా ఫస్ట్ అనలైజ్ ఎట్లా చేయాలో తెలియదు సార్ అది. అనలైజ్ ఎలా చేయాలో తెలియదు. రైట్, కోడింగ్ అయితే నేర్చుకున్నారు అవునా? అవును సార్, టాపిక్స్ అయితే నాకు ఐడియా ఉంది, కంప్లీట్ సింటాక్స్ అవి. ఓకే, రైట్, సూపర్. చూద్దాము. సో ఇప్పుడు ఐడియా అనేది ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా కుమార్? ఎస్ సార్. ఓకే, రైట్. ఓకే, మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాము. లైక్ ఒక రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి. ఓకే. ఇండియన్ రెస్టారెంట్ సంబంధించింది. సో బేసికల్ గా వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ, ఒక రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ బిల్డ్ చేయాలి, డిస్ప్లే మెనూ డిస్ప్లే చేయాలి. అండ్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఇచ్చారనుకోండి, ఐటమ్ సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ యొక్క ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్. అండ్ ఫైనల్ గా ఎంత బిల్ అయిందని జనరేట్ అవ్వాలి. వాటితో పాటు ట్యాక్స్, డిస్కౌంట్ కూడా యాడ్ చేయమంటున్నాడు. ఓకే. సో ఇలాంటి ఒక చిన్న ఒక టాస్క్ వచ్చింది అనుకుందాం. ఓకే. సో దీంట్లో ఫస్ట్ మాన్యువల్ గా ట్రై చేయండి. మాన్యువల్ గా అంటే ఎలా అంటే మీరు ఒక నోట్ తీసుకొని నోట్లో రాసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పని చేద్దాం. కుమార్, ఇప్పుడు బేసికల్ గా ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మీరు. ఓకే. సో రెస్టారెంట్ లో ఫస్ట్ మీరు ఏం చూస్తారు? ఫుడ్ మెన్యూ. మెను, రైట్. సో మెనూని డిస్ప్లే చేయాలి, అవునా? సో మెనూలో ఏముంటాయి? ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అవునా? ఫర్ ఎస్. ఎగ్జాంపుల్ నువ్వు మీ ఫ్రెండ్స్ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, మన ఫేవరెట్ కాబట్టి బిర్యానీ. ఓకే. ఆ, ఇంకేముంటుంది? చిల్లీ చికెన్. ఓకే. లాలీపాప్స్. ఓకే. కబాబ్స్. ఆ, కబాబ్స్. ఓకే, కబాబ్స్. ఓకే. ఆ, ఇంకా వాటర్ బాటిల్. ఓకే, వాటర్ బాటిల్. సరే, ఇవి తీసుకుందాం. ఓకే. ఇప్పుడు బిర్యానీ ఎంత ఉండొచ్చు? జనరల్ గా ఒక 150 అనుకుందాం. ఓకేనా. సో చిల్లీ చికెన్ ఉండొచ్చు ఒక 200 అనుకుందాం. సో లాలీపాప్స్ వచ్చేసి ఒక 50 రూపీస్ అనుకుందాం. కబాబ్స్ వచ్చేసి ఒక 70 రూపీస్ అనుకుందాం. వాటర్ బాటిల్ వచ్చేసి ఒక 20 రూపీస్. ఓకేనా. సో ఇది మీరు తీసుకున్న ఐటమ్స్, అంటే మీ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి ఆర్డర్ చేసింది. ఇక్కడ మనకి మెనూ బార్ లో, ఇది మెనూ బార్. దీంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ, ఒక్కొక్క ఐటమ్ ప్రైస్ ఇవి. రైట్. సో ఇప్పుడు ఈ ఐటమ్ టోటల్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పు? సమ్ ఆఫ్ టోటల్ ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ, సమ్ ఆఫ్ టోటల్ ఐటమ్స్, అవునా? ఓన్లీ ప్రైజెస్ తీసుకుంటాం. సో ఓవరాల్ గా ఎంతో కొంత నేను కౌంట్ చేయట్లేదు, జస్ట్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, 1000 రూపీస్ అయింది అనుకుందాం. అండ్ వాడు ఏమంటున్నాడు బేసికల్ గా? ఫైనల్ బిల్ జనరేషన్ చేయమంటున్నాడు, మెనూ డిస్ప్లే చేయమంటున్నాడు, ఐటమ్ సెలెక్షన్ ఫస్ట్
డేటాని డిస్ప్లే చేయమంటున్నాడు. ఐటమ్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. తర్వాత ట్యాక్స్ యాడ్ చేయమంటున్నాడు. ట్యాక్స్, ఓకే, లెట్స్ గో టు ద ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఒక ట్యాక్స్ అనుకుందాం. ఎయిటీన్ జిఎస్టి. పర్సెంట్ జిఎస్టీ. జిఎస్టి 18% యాడ్ చేసాడు అనుకుందాం. సో ఆఫ్టర్ 18%, సో జస్ట్ లైక్ ఒక 20 రూపీస్ యాడ్ అయింది అనుకుందాం. ఓకే, టోటల్ వచ్చేసి మనకి 1020 రూపీస్ అయింది. ఇది టోటల్ బిల్. అవునా? సో దీంట్లో నుంచి వాడు ఏమంటున్నాడు మళ్ళీ అగైన్, డిస్కౌంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలంటున్నాడు. ఓకే, సో డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ ఒక 1000 రూపీస్ ఉందనుకో, ఒక 5% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి 995 రూపాయలు అనుకుందాం జనరల్ గా. ఓకే, సో ఇప్పుడు ఏమేం జరిగినాయి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా? మనం ఏం కాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్ లిస్ట్ డిస్ప్లే చేసాం, సో టోటల్ డిస్ప్లే చేసాం, సో డిస్కౌంట్ ఆఫర్ చేసాం, అట్లానే ట్యాక్స్ ఇంక్లూడ్ చేసాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏముంది, మనం క్యాలిక్యులేషన్ చేసాము. ఓకే, అండ్ డేటా తీసుకున్నాం. అవునా? రైట్, డేటా తీసుకున్నాము, క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు డేటా దేనికి ఎందుకు వస్తుంది? డేటా అనేది ఇక్కడ ఏంటి? డేటా అనేది ఇక్కడ ఏంటి? ఇక్కడ డేటా. సో డేటా అనేది ఏంది? బిర్యానీ 150 రూపీస్. 150 అనేది ఒక డేటానే కదా. 200 రూపీస్ డేటా. లాలీపాప్స్ 50 రూపీస్. సో మీకు ఈ సైడ్ ఉన్న ఏమొచ్చినాయి? ఇదంతా ఏంటి? డేటానే కదా. వాల్యూస్. వాల్యూస్, ఆర్ వి కాల్ వాల్యూస్. రైట్. సో ఈ వాల్యూని బిర్యానీ ఈజ్ ఈక్వల్ టు 150 అన్నాం. ఇది డేటా అయితే అప్పుడు ఇదేమవుతుంది? వేరియబుల్. రైట్. అంటే నేమ్, మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక నేమ్, అంటే ఒక ఐటమ్ నేమ్. ఓకే, ఒక ఐటమ్ నేమ్. దీన్ని మనం మామూలుగా ప్రోగ్రామాటిక్ లో మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఏమని పిలుస్తామంటే వేరియబుల్. ఓకే, అదే దీన్ని మనం ఏమంటాము? వాల్యూ అంటాం. 150 రూపాయలు అయింది అంటాం. దాన్ని మనము ప్రోగ్రామాటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే డేటా. అవునా? సో ఇక్కడ మనకి ఈ ఈక్వల్ సైన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ కూడా నేమ్స్. మన భాషలో చెప్పాలంటే ఐటమ్ యొక్క నేమ్. దాన్ని వేరియబుల్ అంటాం. ఓకే, సో రైట్ సైడ్ లో ఉన్నదంతా కూడా ఏమవుతుంది? డేటా. అంటే ఐటమ్ యొక్క ప్రైజ్, లేదంటే ఆ ఐటమ్ యొక్క వాల్యూ ఆర్ క్వాంటిటీ ఆర్ సంథింగ్, దట్ వి కాల్ డేటా. ఓకే, రైట్. ఇక్కడ మనము టోటల్ అని చేసామా? టోటల్ అంటే ఏం చేసాం మనం? ఈ డేటా మొత్తాన్ని కూడా అడిషన్ సమ్స్. చేసాం. అడిషన్. ఓకే, దీన్ని మనం డేటా దేని మీద చేసాము? డేటా మీద చేసాం. ఏం చేసాము? అడిషన్. దీన్ని మనం డేటా ఆపరేషన్ అంటాం. ఓకేనా? డేటా ఆపరేషన్ అంటాం. అండ్ టోటల్ అనుందా? టోటల్ అండ్ ఇక్కడ డిస్కౌంట్ అనుందా? వీటిల్ని మనం ఫంక్షన్స్ అంటాం. ఫంక్షన్స్ లైక్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు వద్దాం, ప్రోగ్రాంలోకి వద్దాం స్టెప్ బై స్టెప్. సో ఇదే లెర్నింగ్ ఐడియా. ఇదో పైథాన్ బేసిక్స్. సో ఈ పైథాన్ బేసిక్స్ నేను 4 భాగాలుగా డివైడ్ చేసిన. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద దేనికి? డేటాకి ఇచ్చా. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద డేటా. సో ఇప్పుడు మనం బిల్లింగ్ సిస్టంలో ఫస్ట్ ప్రయారిటీ ఏముంది ఇక్కడ? డేటా. డేటానే కదా. లైక్ ఏంది? మనం తీసుకున్న ఐటమ్ బిర్యానీయా, చికెనా, లాలీపాపా, కబాబ్సా, వాటి యొక్క వాల్యూస్ అదంతా ఏంటి? డేటా. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద? మీకు డేటా మీద క్లారిటీ ఉండాలి. ఓకే, డేటా మీద క్లారిటీ ఉండాలి. రైట్, మీకు డేటా మీద క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేసాము? ఇదంతా కూడా టోటల్ చేసాం. టోటల్ అంటే ఏంది? డేటా ఆపరేషన్స్. ఆపరేషన్. సో డేటా మీద మీకు క్లారిటీ వచ్చిన తర్వాత డేటా ఆపరేషన్స్ మీకు తెలియాలి. అంటే ఈ డేటాని ఎలా ఆపరేట్ చేయాలి అనేసి. సో ఇక్కడ డేటా ఆపరేషన్స్, ఇది డేటా ఆపరేషన్స్. రైట్. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంది? డేటా మీద క్లారిటీ ఉండాలి. ఎందుకు క్లారిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
నెంబర్స్ ఉన్నాయనుకో, ఓకేనా, సో యూ కెన్ అప్లై ద అర్థమెటిక్ ఆపరేషన్. అవునా కదా? అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ సాయి, కుమార్, సురేష్ ఇలా డేటా ఉందనుకుందాం, నేమింగ్ డేటా ఉందనుకో, ఈ డేటా మీద నువ్వు అర్థమెటికల్ ఆపరేషన్ చేయగలుగుతావా? నో సార్. ఎగ్జాక్ట్లీ. సో నీకు అప్పుడు ఏం క్లారిటీ ఉండాలి? నువ్వు డేటా ఆపరేషన్ చేయాలి అంటే ఆ డేటా టైప్స్ ఏంది అనేది నీకు క్లారిటీ ఉండాలి. క్లియరే కదా? సో డేటా ఆపరేషన్ చేయాలంటే డేటా టైప్స్ మీద నీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. సో డేటా టైప్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి రియల్ టైంలో ఎన్ని డేటాస్ ఉంటాయి చెప్పండి? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పగలుగుతారా? ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, ఫ్లోట్, బూలియన్, అలాగే పైథాన్లో లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీస్. రైట్. ఓకే. సో ఇది బేసికల్గా మనము ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాటిల్లో మనకు వచ్చే డేటా టైప్స్, రైట్? కానీ మన మన థింకింగ్ ఎలా ఉండాలి అంటే, అవి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు వచ్చే పదాలు ఇవన్నీ, లిస్ట్, టపల్, డిక్షనరీ అనేసి. ఓకే. సో నువ్వు ఒక డేటా తీసుకోవాలనుకో, జనరల్గా లైవ్లో ఏ డేటా కనిపిస్తుంటుంది నీకు ఎక్కువగా? నేను ఓకే, మీకు ఐడియా లేదు కాబట్టి నేను డేటాని, ఇది డేటాని ఓన్లీ రెండు భాగాలుగా డివైడ్ చేస్తా. నెంబర్స్, టెక్స్ట్ అంట. ఇవి కాకుండా మీరు నెంబర్స్, టెక్స్ట్ కాకుండా వేరే రకమైన డేటా ఎక్కడైనా చూసారా? చెప్పగలుగుతారా నాకు? నెంబర్స్, టెక్స్ట్ కాకుండా ఇమేజెస్, ఆడియో ఫైల్స్. ఇమేజెస్లో ఏముంటుంది? ఇమేజెస్లో ఏముంటుంది? బైనరీ డేటా ఉంటుంది. బైనరీ డేటా అంటే ఏంటి? నెంబర్. నెంబర్స్. రైట్. నెక్స్ట్, నెంబర్స్, టెక్స్ట్ కాకుండా మీరు చూసే డేటా ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పగలుగుతారా? ఉండదు. ఓకే. సో బేసికల్గా మనకి డేటా అనేది ఎయిదర్ న్యూమరికల్ అయినా ఉన్నది, లేదంటే టెక్స్ట్ రూపంలోనే ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఇంచి వచ్చినవే మీరు అంటున్నారు చూసావా, డిరైవ్డ్ డేటా టైప్స్ లైక్ లిస్ట్, కపుల్, డిక్షనరీ, సెట్. ఓకే. ఈ రెండు కాంబినేషన్లో వచ్చాయి. మీరు ఏ డేటా అయినా తీసుకోండి, ఎనీథింగ్, ఎయిదర్ మీకు నెంబర్స్, టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, మీ కంటికి కనిపించే డేటా నెంబర్స్, టెక్స్ట్ మాత్రమే. ఓకేనా? సో రిమైనింగ్ అంతా కూడా డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఈ డేటాని, ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్రాసెస్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ అంతే. సో యూ కెన్ ఆల్సో బిల్డ్ యువర్ ఓన్ డేటా టైప్. సో నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే లిస్ట్, టపుల్, డిక్షనరీ సెట్ లాగా యూ కెన్ ఆల్సో బిల్డ్ యువర్ ఓన్ డేటా టైప్ ఇక్కడ పైథాన్లో. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? సో నెక్స్ట్ టైం మీకు డేటా అనగానే మీ మైండ్లోకి రావచ్చు. ఓకే, టైప్స్ వదిలేసండి, ఈ టైప్స్ వదిలేసండి. ఇక్కడైతే లిస్ట్, టపుల్, డిక్షనరీ ఉంది. మీరు జావాలోకి వెళ్తే ఇన్ కేస్ జావాలో డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడతారు. అదే మీరు ఎస్క్యూఎల్కి వెళ్ళారనుకోండి, ఓకే, ఎస్క్యూఎల్ ఏమంటారు తెలుసా? వేర్ క్యార్, ఇంట్, డేట్ టైమ్, ఇలా పిలుస్తాం. ఓకేనా? సో అంటే ఆ, మీరు టెక్నాలజీ మారే కొద్దీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారే కొద్దీ పిలిచే విధానం మారిపోతుంది. కానీ అల్టిమేట్ గా మీకు ఉండే డేటా ఏంటంటే ఎయిదర్ న్యూమరికల్ డేటా, లేదంటే టెక్స్ట్ డేటా. ఇది ఇది మైండ్ లో గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మీకు డేటా మీద వర్క్ చేస్తున్నారంటే అది ఏ డేటా, లైక్ ఏ డేటా అంటే అది న్యూమరికల్ డేటానా, టెక్స్ట్ డేటానా. ఎప్పుడైతే మీకు ఆ డేటా మీద క్లారిటీ వస్తుందో మీకు డేటా ఆపరేషన్స్ అనేవి సింపుల్ అయిపోతుంది. ఈ టాప్ లో ఉన్నదే ప్రోగ్రామింగ్ యాక్చువల్ గా. ఈ రెండునే మెయిన్. కావాలంటే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం బిల్లింగ్ సిస్టమ్కి వెళ్దాం. 45 days, సారీ, బిల్లింగ్ సిస్టంలో మనకేమి ఇచ్చాడు? మెనూని డిస్ప్లే చేయమన్నాడు. ఆ మెనూలో ఏంది? కొన్ని ఐటమ్స్ మనం తీసుకున్నాం, రైట్? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాం. దీన్ని సింపుల్ గా ప్రోగ్రామింగ్ ఎలా చేయొచ్చు. సో ఈ సెటప్ నేను తర్వాత చెప్తాను మీకు. డెమో అని తీసుకుందాం.
సో మీరు ఎప్పుడు కూడా డేటా ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. అసలు మీ రిమైనింగ్ అంతా నథింగ్, ఏమీ ఉండదు. డేటా అనేది ఇంపార్టెంట్. సింపుల్. రైట్. సో ఇప్పుడు చూడండి, డేటా తీసుకుంటున్నా. సో డేటా సారీ డేటా తీసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ఓన్లీ డేటా మాత్రమే. ఓకే. సో ఐటమ్స్ ఉన్నాం కాబట్టి బిర్యానీ. ఓకే. సంథింగ్ లైక్ 150 రూపీస్. ఓకే. తర్వాత చికెన్. ఏం తీసుకుందాం? ఓకే, చిల్లీ చికెన్ అన్నాము. చిల్లీ చికెన్ ఇజ్ ఈక్వల్ టు 200 అనుకుందాం. తర్వాత కబాబ్. ఓకే, 3 ఐటమ్స్ సరిపోతుంది. కబాబ్స్ ఇజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు మీరు ఏదైతే మనము ఒక చీటీలో రాసుకుంటాం కదా మనం ఎన్ని ఐటమ్స్ ఇచ్చామో, సో సేమ్ అలాగే మనము తీసుకోవాలి అనుకుంటే ప్రోగ్రామ్ లో ఇలా తీసుకుంటాం. లైక్ రైట్ సైడ్ లో డేటా తీసుకుంటాము. డేటా ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ, క్వాంటిటీ, అది ఏదైనా ఉండొచ్చు. ఓకే. సో రైట్ సైడ్ లో మీకు ఈక్వల్ కి రైట్ సైడ్ లో ఉన్నదంతా కూడా డేటా. ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఆ డేటాని రిప్రజెంట్ చేసే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్ నేమ్ బిర్యానీ అని ఉంది కాబట్టి మీరేం చెప్తున్నారు? బిర్యానీ అనేది 150 రూపీస్ అని చెప్తున్నారు. ఓకేనా, సింపుల్ గా. అలా కాకుండా నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్, బి ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్, సి ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. సి ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. ఓకే. సో ఇప్పుడు ఇవి ఇవి లేవనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏ అనేది ఏంటి చెప్పగలుగుతావా? ఏ అనేది ఏంటి చెప్పగలుగుతామా? ఇప్పుడు రెస్టారెంట్ లోకి వెళ్ళాము. ఓకే. ఐటమ్ ని తీసుకున్నాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 150 అన్నాడు. అంటే ఏ అంటే ఏంది, దేనికి సంబంధించి? చెప్పలేం బ్రో. ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఓకే. సో ఇక్కడ మీకు బిర్యానీ ఈక్వల్ టు 150 అన్నప్పుడు వేరియబుల్ నేమ్ అనేది అంటే ఇంపార్టెన్స్ ఉందా లేదా వేరియబుల్ నేమ్ కి ఇక్కడ? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ 150 అనేది డేటా, దానికి తీసుకుంటున్న నేమ్. సో మీరు ఎప్పుడైనా డెవలప్ చేసేటప్పుడు కోడ్, వేరియబుల్ నేమ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ వాల్యుబుల్ వేరియబుల్ నేమ్ మాత్రమే తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు లేదంటే XYZ తీసుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. సో మీరు ఏదైతే ఒక డేటా తీసుకుంటున్నారో ఆ డేటా ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ఆ నేమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం అనుకో, ఈజీగా వాడికి అర్థమైపోద్ది ఈ 20 అనేది ఏజ్ రిలేటెడ్ డేటా అనేసి. అలాగే మనము ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2025 అన్నాం అనుకోండి, సో ఈ డేటా దేనికి సంబంధించింది? ఇయర్ కి సంబంధించింది. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇది మన డేటా. రైట్. సో ఇక్కడ ఏముంది? 150, 200, 20. సో నా దగ్గర డేటా ఉంది, నాకు క్లారిటీ ఉంది. రైట్. నా దగ్గర డేటా ఉంది, లైక్ న్యూమరికల్ డేటా ఉంది. సో డేటా ఆపరేషన్స్ లో చూపిస్తాను తర్వాత. మీకు ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, సమ్మేషన్. సో ఆ సమ్మేషన్ చేయాలంటే లైక్ బిర్యానీ ప్లస్, అదే కదా అడిషన్. మా నెంబర్స్ ని అడిషన్ చేయాలంటే ప్లస్సే కదా. ప్లస్ అంటే సమ్మేషన్ చేస్తున్నాం. చిల్లీ చికెన్ క్యాలిక్యులేటర్ లో కదా మనం ఇదే కదా టైప్ చేస్తే కబాబ్స్. ఓకే. సో ఇక్కడ వీటిలో ఈ నెంబర్స్ ఈ డేటా మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని నేను స్టోర్ చేసుకుంటున్నా దేంట్లో? అగైన్ ఒక వేరియబుల్ నేమ్ లో. సో ఇదంతా ఇటు సైడ్ అంతా కూడా ఏం జరుగుతుంది? ఒక సమ్మేషన్ ఆపరేషన్ జరిగి ఒక డేటా అనేది, ఒక రిజల్ట్ అనేది, దాన్ని నేను టోటల్ అనే దాంట్లో స్టోర్ చేసాను. ప్రింట్ టోటల్ ప్రైస్. టోటల్ వచ్చిందా? 350 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఏం తీసుకున్నాం? సింపుల్ గా డేటా తీసుకున్నాము. అండ్ మనకి ఆ డేటా ఏదేది న్యూమరికల్ డేటా ఉంది కాబట్టి దాని మీద మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయొచ్చు కాబట్టి నేను మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ప్లస్ సింబల్ తీసుకున్నా. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ లిస్ట్ అవన్నీ మనం తర్వాత చూద్దాం. జస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చిన లిస్ట్ ని, వచ్చిన వాల్యూని టోటల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. ఇక్కడ వరకు అందరికి క్లియర్ గా ఉందా? కుమార్, క్లియర్ గా ఉందా నీకు? ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ డెవలపర్, యాజ్ ఎ డెవలపర్ గా
ఒక వేరియబుల్ నేమ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ నేమ్ అనేది ఉండాలి. అండ్ ఏం డేటా తీసుకుంటున్నామో దాని మీద క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ 150ని ఇట్లా తీసుకున్నాను. ఓకే, సో ఇది మనకి చూడ్డానికి 150 అనేది న్యూమరికల్ డేటానే. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది డబుల్ కొటేషన్లో తీసుకున్నాం కాబట్టి ఒక టెక్స్ట్ డేటా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక టెక్స్ట్ డేటా ఉంది అండ్ టూ న్యూమరికల్ డేటాస్ ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ డేటాని న్యూమరికల్ డేటాని మనము సబ్మిషన్ చేయగలుగుతామా? సబ్మిషన్ చేయగలుగుతామా టెక్స్ట్ డేటాని న్యూమరికల్ డేటాని? సార్. ఎగ్జాక్ట్లీ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే అథమెటిక్ ఆపరేషన్ ఈస్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ ద న్యూమరికల్ డేటా. ఓకే, న్యూమరికల్ డేటా. సో న్యూమరికల్ డేటా ఉంటేనే మీకు ప్లస్ సింబల్ అనేది దొరుకుతుంది. ఆ డేటా ఆపరేషన్స్ లిస్ట్ మొత్తం నేను తర్వాత చూపిస్తాను. జస్ట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇది మార్చేద్దాం 150లోకి. రైట్, ఇది వచ్చిందిగా. యాక్చువల్ గా ఇక్కడ వరకు మీరు చూసిందే యాక్చువల్ ప్రోగ్రామ్. ఓకే, ఇదే యాక్చువల్ ప్రోగ్రామింగ్. సో డేటా తెలియాలి, డేటా ఆపరేషన్స్ అంటే ఇంత తెలియాలి. అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటి మరి? దీనికి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు చూశారు కదా, ఈ ఏరియా మొత్తమే యాక్చువల్ ప్రోగ్రామింగ్. ఏ యాక్చువల్ ప్రోగ్రామింగ్. సో మీకు డేటా అగైన్ నేను డేటా టైప్స్ మాట్లాడట్లా, డేటా గురించే. అది న్యూమరికల్ డేటానా టెక్స్ట్ డేటానా అది తెలిసి ఉండాలి. ఏం తీసుకుంటున్నాము, దాని మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేస్తున్నామో అది క్లారిటీ ఉండాలి. ఇక్కడతో మీకు ప్రోగ్రామ్ అయిపోయింది యాక్చువల్గా. ఇది యాక్చువల్ ప్రోగ్రామ్. అయితే మరి ఇవి ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ని డిజైన్, ఇది డిజైన్ చేస్తారు. ఓకే, దీంట్లో కండిషన్స్ని అప్లై చేస్తారు. అయితే ఇప్పుడు డిజైన్ చూద్దాం ఎలా ఉంటుందో డిజైన్. సో డిజైన్ ఎలా చేయొచ్చు, ఏదైనా పేరు పెడదామా దీనికి? కుమార్, సో ఏదైనా పేరు పెడదాం. ఏం చేసాం ఇక్కడ మనం? ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఇదే యాక్చువల్ ప్రోగ్రామ్. దీన్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. బిల్డింగ్ సిస్టమ్. బిల్లింగ్ సిస్టమ్. ఓకే రైట్, సో బిల్లింగ్ సిస్టమ్ అని పెడదాం. సో నేను జస్ట్ ఒక సంథింగ్ ఒక రఫ్ అని తీసుకుందాం, స్ప్లిట్ చేస్తాను. ఓకే, ఇది కోడ్. రైట్, యాక్చువల్గా బేసిక్ కోడ్. దీనికి డిజైన్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఈ కోడ్కి. సో ఏం చేస్తున్నాము, డెఫ్ నేనేమంటున్నానంటే ఓకే బిల్లింగ్ సిస్టమ్ నువ్వు అన్నట్టే ఒక పేరు పెట్టా. ఓకే, సో ఈ బిల్లింగ్ సిస్టంలో ఏం చేస్తున్నాము, ఇది ఆపరేషనే కదా. రైట్, సో ఎస్. ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి దీని లోపల పెడతాం. ఇప్పుడు బిల్లింగ్ సిస్టమ్ని కాల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దామా? సేమ్ అవుట్పుట్ వచ్చిందా, ఏమైనా మారిందా? సేమ్. సేమ్ వచ్చింది. సో కాకపోతే ఇది ఈ కోడ్ ఎవరికైనా ఇచ్చామనుకో జనరల్గా చూడంగానే వాళ్ళకి అంత క్లారిటీ రాదు, అవునా, ఇది ఏందో చేశాడు అనేసి. అది ఇక్కడ నేను ఒక పేరు పెట్టా, ఈ ప్రాజెక్ట్ కి నేను ఒక పేరు పెట్టా. ఏం పెట్టా? బిల్లింగ్ సిస్టమ్ అని పెట్టా, అవునా, బిల్లింగ్ సిస్టమ్ అని పెట్టా. సో బిల్లింగ్ సిస్టమ్ అని పెట్టంగానే సో ఎవరైతే దీన్ని చూస్తారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారా లేదా ఇది బిల్లింగ్ సిస్టమ్ అని సంబంధించిందని? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం లెవెల్ మారిస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఏం మార్చను నేను, ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇది జనరిక్గా మనము ఆ, రాసుకుంటాం కోడ్. ఓకే, మీకు ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మీకు రాలేదనుకోండి, ఫస్ట్ మీరు ఇలా రాసుకోండి కోడ్. డేటా తీసుకోండి, డేటా ఆపరేషన్స్ అప్లై చేసుకోండి. దానికి నెక్స్ట్ లెవెల్ ఇట్లా రాసుకోండి, లైక్ దానికి ఒక డిజైన్ ఇవ్వండి, లైక్ ఒక పేరు ఇవ్వండి. ఓకే, దీని తర్వాత ఇంకొక లెవెల్ లెవెల్ చూద్దాం. ఇప్పుడు నేను లెవెల్ 2 తీసుకున్నాను, స్ప్లిట్ చేద్దాం. అగైన్ ఇక్కడ ఉంది సేమ్. అగైన్ నేను సేమ్ ఇదే తీసుకుంటాను.
ఇదే కాబట్టి బేసిక్ కోడ్ ఇది కాబట్టి దీనికి ఇది డిజైన్ 1. ఓకే, ఇప్పుడు నేను ఇంకో డిజైన్ ఇస్తాను చూడండి. క్లాస్. ఓకే, సో క్లాస్ వచ్చేసి ఆ, ఏమి ఇవ్వచ్చు, ఒక రెస్టారెంట్ పేరు ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇండియన్ రెస్టారెంట్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ అని ఒక పేరు పెట్టుకుందాం. ఓకే, దీని లోపల ఏముంది, ఒక టోటల్ బిల్ టోటల్ బిల్ అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఇది జస్ట్ డిజైన్ వరకు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇండియన్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఓబీజే డాట్ టోటల్ బిల్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి. రైట్, ఏమొచ్చింది అగైన్? సేమ్ వచ్చిందా, ఏమైనా మారిందా? కుమార్, నువ్వే వాలంటీర్ సేమ్ కాబట్టి సేమ్ వచ్చింది సార్. సేమ్ వచ్చిందా? సో చూడండి, ఇది బేసిక్ గా ఉన్న కోడ్. దీనికి ఫంక్షన్ యూజ్ చేసుకుని ఒక డిజైన్ చేసాం. ఓకే, దాని తర్వాత అదే కోడ్కి క్లాస్ యూజ్ చేసుకుని ఒక డిజైన్ చేసాం. అన్నిటికి కూడా ఒకే అవుట్పుట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ జనరిక్ గా కనపడుతుంది కోడ్. ఇది నార్మల్ అంటే మీడియం లెవెల్, ఇది ప్రొడక్షన్ లెవెల్. కానీ అవుట్పుట్ చూసుకుంటే అన్నిటికీ ఒకటే ఉందా? రైట్. సో ఎస్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ చూద్దాం. ఇంతవరకు క్లారిటీ ఉందా? సో ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి? డేటా అనేది ఏందో తెలుసుకోవాలి. ఓకే, ఆ డేటా మీద డేటా ఆపరేషన్స్ ఏ అప్లై చేయాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలి. తర్వాత కండిషన్స్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఎలా ఫ్లో ఎలా వెళ్ళాలి అనేది. సో దీన్నే చెప్తాను మీకు. ఇది ఫ్లో యాక్చువల్గా. ఫస్ట్ స్టెప్ 1, ఏ డేటా మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, నేను అందుకే థీరీ నేర్చుకోవాలండి. థియరిటికల్ గా నీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ థియరిటికల్ గా చూడండి అది ఏ డేటా అనేది. స్టెప్ 2, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేయబోతున్నావు, లైక్ అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, లేదా సెర్చ్ ఆపరేషనా, లేదా డేటా ఫిల్టర్ ఆపరేషన్. స్టెప్ 3, ఏ డిజైన్ ని చూస్ చేసుకుంటున్నావు, ఫంక్షన్ లో వెళ్తావా లేదంటే క్లాస్ వెళ్తావా. ఓకే, సో ఫంక్షన్ వెళ్తావా క్లాస్ వెళ్తావా, అదే ఇక్కడ మనం చేసాం. ఫస్ట్ మనం ఏం చేసాము, డేటా మీద ఫోకస్ చేసాం. తర్వాత డేటా ఆపరేషన్ మీద ఫోకస్ చేసాం. ఇది యాక్చువల్ గా మన రిక్వైర్మెంట్ అయిపోయింది ఇక్కడతో. దీనికి డిజైన్ ఇచ్చాం, ఫంక్షన్ బేస్డ్ డిజైన్ ఒకటి ఇచ్చాం. లేదు నాకు ఫంక్షన్ వద్దు, నాకు క్లాస్ కావాలంటే క్లాస్ బేస్డ్ డిజైన్ ఇచ్చాం. అయితే ఫంక్షన్ బేస్డ్ కి క్లాస్ బేస్డ్ కి డిజైన్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది యాక్చువల్ గా ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఏమంటున్నాడు ఇక్కడ, మెనూ డిస్ప్లే అన్నాడు, తర్వాత ఐటమ్ సెలెక్షన్ అన్నాడు, తర్వాత ఫైనల్ బిల్ జనరేషన్ అన్నాడు. ఓకే లెట్స్. ఓకే, సో దీన్ని యాక్చువల్ గా ఇక్కడ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెడదాం. ఓకే, అగైన్ ఇలాగొద్దాం. సో మెనూ డిస్ప్లే చేయమన్నాడు. సో డిస్ప్లే అంటే లైక్ ఒక ఐటమ్స్ తీసుకుందాం, సేమ్ ఇవే తీసుకుందాం. ఓకే, డిస్ప్లే అన్నాడు కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ వాడదాం. ప్రింట్ ఐటమ్స్. ప్రింట్ ఐటమ్స్, ప్రింట్. ఓకే, బిర్యానీ, దాని యొక్క వాల్యూ. సో ఇలా తీసుకుందాం. నెక్స్ట్ కబాబ్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి ఇది. సో ఐటమ్స్ డిస్ప్లే అయింది. ఓకే, ఒక చిన్న డిఫరెన్స్ చేద్దాం. ఏముంది, ఐటమ్స్ డిస్ప్లే అయినాయి. ఓకే, అండ్ మనము ఇక్కడ ఏ ఐటమ్స్ అయితే మనం తీసుకున్నామో ఆ ఐటమ్స్ యొక్క ప్రైస్ ఇక్కడికి వచ్చింది. సో దీంట్లో నేను ఇక్కడ ఏం చేశానంటే ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసాడు అనుకుందాం. లెట్ మీ రన్ దిస్.
ఓకే, 350 రూపీస్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ అంటే ఎంత వచ్చింది? 350 రూపీస్ వచ్చింది. ఓకే, సో సేమ్ ఐటమ్స్ డిస్ప్లే. రైట్, ఇదంతా కూడా ఏం చేస్తున్నాము? డిస్ప్లే ఐటమ్. ఇది నార్మల్గా లిస్ట్ ఆఫ్ డేటా ఉంది అండ్ డిస్ప్లే చేస్తున్నాం మనం. సేమ్ ఇదే కోడ్ని నేను ఈ ఫంక్షన్లో చూడండి. సేమ్ డెఫ్ డిస్ప్లే డిస్ప్లే మెను డిస్ప్లే మెను డిస్ప్లే మెను అని తీసుకుందాం. ఓకే, సో సింపుల్. బిల్లింగ్ సిస్టమ్ ముందు ముందు ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇక్కడ రన్ చేశాను అనుకోండి, ఏమైంది? వచ్చిందా? సేమ్ అవుట్పుట్ వచ్చిందా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా ఉన్నాయి కదా, అదే క్లాస్లో చూసుకుంటే ఇక్కడ ఇంకో క్లాస్లో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. సేమ్ లైక్ ఇదే డిస్ప్లే మెను సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ రెస్టారెంట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే, ఫస్ట్ మెను డిస్ప్లే చేద్దాం. ఇక్కడ రన్ చేశాను, చూసారా? మూడిట్లో ఒకటే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇది దీంట్లో అవుట్పుట్ సేమ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం డిజైన్లో మార్చినప్పుడు సేమ్ అవుట్పుట్ వచ్చింది, అండ్ క్లాస్లో వాడుతున్నప్పుడు సేమ్ అవుట్పుట్ వచ్చింది. కానీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దీన్ని ఎవడైనా చూస్తే అంత ఈజీగా క్యాప్చర్ చేయలేడు. అదే దీంట్లో చూస్తే ఓకే, ఇక్కడ డిస్ప్లే మెనూ ఉంది కాబట్టి ఓకే, మెనూ ఐటమ్స్ ని డిస్ప్లే చేస్తున్నాడు. ఇక్కడ బిల్లింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఓకే, డేటాని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అని ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ వచ్చింది ఆ క్లారిటీ ప్లెయిన్ టెక్స్ట్ రాస్తే నో సార్. రాదు. సేమ్ ఇప్పుడు యాక్చువల్గా ఇవి ఇండివిజువల్ అంటే ఇది ఒక టాస్క్, ఇది ఒక టాస్క్. ఈ రెండు దేనికి సంబంధించినవి? బిల్లింగ్ సిస్టమ్ సంబంధించినవి. నేనేం చేశాను? ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్ చేశా. లైక్ ఆ గ్రూప్ కి పెట్టుకున్న పేరు ఏంటి? ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకున్నా. ఆ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? డిస్ప్లే మెను, టోటల్ బిల్ ఉంది. సో అగైన్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది. అవునా? సో ఇప్పుడు యాడ్ ఐటమ్ ఏమన్నాడు అక్కడ మనకి బిల్లింగ్ సిస్టమ్ లో? సారీ, ఏమన్నాడు? మెనూ చేసాము. ఐటమ్ సెలెక్షన్. ఐటమ్ సెలెక్షన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏముంది? ఇది మెనూ బార్. ఓకే, దీంట్లో సెలెక్ట్ చేసుకుంది మనం బిర్యానీ, చిల్లీ చికెన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో టోటల్ క్యాలిక్యులేషన్ ఇలా ఇచ్చాం. ఇది నార్మల్ లాజిక్. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. సో బిల్లింగ్ సిస్టమ్, సో బిల్లింగ్ సిస్టంలో ఇక్కడ నుంచి తీసేస్తాను నేను ఐటమ్ సెలెక్షన్ కాబట్టి. No, ఇది కూడా అంతే. దీన్ని ఎలా వదిలేద్దాం, ఇక్కడ మారుద్దాం ఐటమ్ సెలెక్షన్ అనేది. యాక్చువల్గా ఇక్కడ ఏముంది? లోపల ఉంది కదా, టోటల్ బిల్ ఉంది కదా. నేనేం చేస్తానంటే డెఫ్ యాడ్ ఐటమ్, డెఫ్ యాడ్ ఐటమ్ ఏమిద్దాం? టు మెనూ కాదు, సెలెక్ట్ ఐటమ్ పెడదాం. సెలెక్ట్ ఐటమ్. ఓకే, సెలెక్ట్ ఐటమ్. ఒక ఐటమ్ ని సెలెక్ట్ చేద్దాం. సో దాని యొక్క ఐటమ్ యొక్క ఆ, ఏమనుకుందాం? ప్రైజ్. ఓకే, ప్రైజ్. దీనిలో ఏం చేస్తాను అంటే ఒక సింపుల్ గా def, ఇవి తర్వాత చెప్తాను మీకు, జస్ట్ ఏనండి అంతే. సెల్ఫ్ డాట్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఇజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటాం. ఓకే, సెలెక్ట్ ఐటమ్స్ దీని లోపల పాస్ చేస్తాం. డాట్ అపెండ్, సో ఆ ప్రైజ్ దీనికి యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ టోటల్ బిల్ క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇవి తీసేద్దాం. ఈ టోటల్ ఇది ఇక్కడ నుంచి తీసేద్దాం. సెలెక్టెడ్ ఐటమ్స్ ఇక్కడ సమ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అండ్ టోటల్ బిల్. ఇక్కడ డిస్ప్లే మెను, సెలెక్ట్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు డిస్ప్లే మెను ఓబీజే డాట్ ఐటమ్ ని సెలెక్ట్ చేయమంటున్నాం. సెలెక్ట్ ఐటమ్స్ అదేనా? సారీ, ఓబీజే డాట్ సెలెక్ట్ ఐటమ్.
సో ఐటమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎంత బిర్యానీ యొక్క ప్రైస్? 150 రూపీస్. సో లెట్ ద 150 రూపీస్. ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, లేదా కబాబ్స్ సెలెక్ట్ చేసుకుందాం. కబాబ్ యొక్క ఐటమ్ 20 రూపీస్. ఓకే, సో టూ ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఒకటి బిర్యానీ, ఇంకొకటి కబాబ్. సో ఇప్పుడు టోటల్ బిల్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. వచ్చిందా? 170 రూపీస్. సో 150 + 20, 170 అయిందా? సో ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది డైనమిక్ అయిందా, స్టాటిక్ అయిందా చెప్పగలుగుతారా ఎవరైనా? స్టాటిక్. స్టాటిక్. స్టాటికా? వన్ ఇక్కడ నాకు ఫిఫ్టీ ఇప్పుడు మీరు ఇప్పుడు నేను మాన్యువల్ ఇప్పుడు నేను ఐటమ్ తీసేసాను. సెలక్షన్ ఇది ఐటమ్ సెలక్షన్. ఇప్పుడు ఓకే. క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది? టోటల్ బిల్ 150 వచ్చింది. ఇప్పుడు నేను ఐటమ్ ని యాడ్ చేస్తున్నా. ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నానంటే మెనూలో యాడ్ చేసినట్టే కదా, అంటే బై చేసినట్టు కదా. డైనమిక్. అవునా కదా? ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి 220. సో నాకు టోటల్ బిల్లు నేను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ని బేస్ చేసుకొని టోటల్ బిల్ వస్తుందా లేదా? ఎస్. అం- అంతే కదా? రైట్. రైట్. సో ఇప్పుడు సింపుల్ గా డేటా టైప్స్ లో మనకి యాక్చువల్ ఏమన్నాను నేను, న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా అన్నాను. వీటిని హోల్డ్ చేసుకోవడానికి మనకి టైప్ డిక్షనరీ డేటాస్ కూడా ఉన్నాయి కదా. నేనేం చేస్తాను అంటే ఇక్కడ 150 అంటే మీకు అర్థం కావట్లా. ఓకే, సో నేనేం చేస్తాను, ఐటమ్ నేమ్ కూడా పంపిస్తా. సో ఐటమ్ నేమ్ కూడా పంపించాలంటే సింపుల్ గా ఎలా తీసుకుంటున్నానంటే కీ వాల్యూ పేర్లో తీసుకుందాం. ఐటమ్ నేమ్ వచ్చేసి ఏంటిది? బిర్యానీ. బిర్యానీ. నెక్స్ట్ కెబాబ్స్. ఓకే అనుకుందాం, జస్ట్ కెబాబ్స్ అనుకుందాం. బిర్యానీ, కెబాబ్స్. ఇది తీసేద్దాం ఇంకా. సో ఇప్పుడు చూడండి, సెలెక్టెడ్ ఐటమ్స్ టోటల్ బిల్ దగ్గర నేనేం చేస్తానంటే సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ మొత్తం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఐటమ్ ఇన్, అది లిస్ట్ కదా. సో నేను చెప్తాను తర్వాత ఇవన్నీ. జస్ట్ లిస్ట్ ఐటమ్స్, లిస్ట్లో నుంచి లూప్లో తిప్పుతాం. ఓకే, సో ప్రింట్. ఓకే, లెట్ మీ ఫర్ కీ కామా వాల్యూ ఇన్ ఐటమ్, సారీ, ఐటమ్ డాట్ ఐటమ్స్. ఐటమ్స్. రైట్, సూపర్. డేటా టైప్స్ ఆల్రెడీ వచ్చినట్టుంది. ప్రింట్ కీ కామా వాల్యూ. ఓకే, టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఇనిషియల్ గా టోటల్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఇక్కడ టోటల్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వాల్యూ తీసుకుంటాను. సో ఫైనల్ గా ఇది తీసేద్దాం, ఇంక ఇక్కడ అవసరం లేదు, దీంతో మనకు పని లేదు. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఏమైంది ఇక్కడ? సో సెలెక్టెడ్ బిర్యానీ, కబాబ్స్ రెండు సెలెక్ట్ చేసుకున్నాం, ఇది మన మెను. సో కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న రెండు ఐటమ్స్, వాటి యొక్క టోటల్ ప్రైస్ వచ్చిందా? సో సింపుల్. ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చర్ ని దీంట్లోకి మార్చుకున్నాము, దీంట్లో నుంచి దీంట్లోకి మార్చాము. కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం స్టేట్మెంట్స్ ఎక్కువ యాడ్ చేసాం దీంట్లో, మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. దీంట్లో మీకు ఎక్కడైనా సరే హార్డ్ ఏమని అనిపిస్తుందా? లైక్ మనం తీసుకున్న డేటాని, ఆ డేటాని ఎలా రొటేట్ చేయాలో మాత్రం చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ప్రొడక్షన్లో ఇలా ఉంటుంది మీకు కోడ్. సో ఇక్కడ ఏం చేసాము, ఫంక్షనాలిటీస్. ఇదొక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఈ మూడు ఫంక్షన్స్ దేనికి సంబంధించినవి? బిల్లింగ్ సిస్టమ్. అందుకే ఈ మూడు ఫంక్షన్ కలిపి ఒక పేరు పెట్టుకున్నాం. సో ఇట్స్ ఏ బిల్లింగ్ సిస్టమ్ అనేసి. దీంట్లో మల్టిపుల్ ఫంక్షన్స్ వాటి యొక్క లాజిక్స్ ఇంప్లిమెంట్ చేశా. ఇక్కడ వచ్చే లోపలికి ఇండివిజువల్ గా ఉన్నాయి, అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు, ఇండివిజువల్ గా ఉన్నాయి. సో గ్రూప్ లేదు, అందుకే గ్రూప్ నేమ్ ఏం లేదు. ఒకవేళ గ్రూప్ లో పెట్టుకోవాలనుకుంటే క్లాస్ యూజ్ చేయాలి. గ్రూప్ ఏం అవసరం లేదంటే సింపుల్ గా ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. అగైన్, సో ఓవరాల్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డేటా డేటా ఆపరేషన్ మాత్రమే చేసాము. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, డేటా డేటా ఆపరేషన్ మాత్రమే చేసాము. లైక్ అరౌండ్ 33 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నా, అండ్
ఇక్కడ 18 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నా రెండిట్లో జరుగుతుంది ఒకటే, డేటా ఆపరేషన్. కాకపోతే ఈ కోడ్ లో స్టాటిక్ డేటా ఉంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకోవట్లా. ఇక్కడ మనకి డైనమిక్ సెలెక్షన్ ఉంది, మార్చాం అంతే. ఇప్పుడు నేను ఇంకొక ఐటమ్ యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐటమ్. ఇప్పుడు డైనమిక్ అయినా ఐటమ్ యాడ్ చేసుకున్న కొద్దీ నీకు బిల్లింగ్ వచ్చేస్తుంది, ఎన్ని సెలెక్టెడ్ ఐటమ్స్, వాటి యొక్క టోటల్ బిల్. క్లియరా? సో సింపుల్ గా ఉందా, కొంచెం హార్డ్ గా ఏమైనా ఉందా? కుమార్ ఎలా అనిపిస్తుంది ఎవరికైనా? నాకు అర్థం కాలేదు Yeah. అంటే, సో కుమారే కాకుండా ఎవరికైనా అర్థం కాలేదు నాకు కాన్సెప్ట్ అంటే ఒకసారి రైస్ చేయండి, డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ అర్థమైంది, బట్ ద థర్డ్ లేయర్ ఈస్ బిట్ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. సెకండ్ ఎగ్జాక్ట్లీ, లేయర్. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. యాక్చువల్ గా ఈ లైన్ లో ఉండేది మనకి ప్రొడక్షన్ కోడ్. ఓకే. సో థర్డ్ లేయర్. ఓకే. థర్డ్ లో ఉన్నది మనకి ప్రొడక్షన్ లో దొరికేది. ఇది మీడియం లెవెల్లో ఉంటుంది, ఓన్లీ మెనూస్. ఇది ఓకే. అగైన్ నేను చెప్తున్నాను చూడండి, సింపుల్ క్లియర్ గా అర్థం చేసుకోండి. మన యొక్క యాక్చువల్ గా రెస్టారెంట్ లో మన యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? ఒక కస్టమర్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ బిల్లు వాడికి ఇవ్వాలి, అవునా? సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, మెనూ కార్డ్ ఇస్తాం. మెనూ కార్డ్ ఇస్తే కస్టమర్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ కేసులో, లైక్ 2 ఐటమ్స్ లైక్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు బిర్యానీ చిల్లీ చికెన్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి వాటి యొక్క ప్రైస్ ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అవి న్యూమరికల్ డేటా కాబట్టి మనకి వాటి యొక్క సమ్మిషన్ దేంట్లో అవుతుంది, అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి మనం ప్లస్ సింబల్ యూస్ చేసుకొని సెలెక్టెడ్ ఐటమ్స్ ని మనం సెలెక్ట్ అంటే లైక్ సమ్మిషన్ చేసి దాని యొక్క వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఈ ఈ లెవెల్ 1 లో వెరీ సింపుల్, మెనూ ఇచ్చాడు, ఐటమ్స్ తీసుకున్నాడు, స్టాటిక్ గా వాల్యూని సబ్మిషన్ చేసి ఇచ్చాడు బిల్లు, అంతే, ఇక్కడతో అయిపోయింది. ఇది. దీనికి ఏం చేశాడు, నెక్స్ట్ లెవెల్లో వాటికి పేరు పెట్టుకున్నాడు, ఏమని? డిస్ప్లే మెనూ అన్నాడు. ఓకే. ఇక్కడ చూస్తే అన్ని ఒకే దాంట్లో ఉన్నాయి, క్లబ్ అయిపోయినాయి. వీటిని సపరేట్ చేశాడు, మెనూ ఐటమ్స్ అన్ని కూడా ఒక దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెనూ ఐటమ్స్ మాత్రం డిస్ప్లే చేశాను అనుకోండి, చూడండి ఓన్లీ మెనూ ఐటమ్స్ మాత్రం డిస్ప్లే అయినాయి, మెనూ ఐటమ్స్. ఓకే. తర్వాత బిల్లింగ్ సిస్టమ్ అంటే సెలెక్టెడ్ కాబట్టి వాటిని ఒక దాంట్లో పెట్టుకున్నాడు, సెలెక్టెడ్ ఐటమ్స్, రన్ చేశాడు. ఓకే. ఇది. దీనికి ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఏం చేశాడు అంటే, డిస్ప్లే మెను, బిల్లింగ్ సిస్టమ్ రెండు కూడా ఒక కేటగిరీకి సంబంధించినవి. సో ఈ రెండింటిని కలిపేశాడు, కలిపేసి ఆ రెండింటిని కలిపేసి ఆ ఒక గ్రూప్ చేశాడు. ఆ గ్రూప్ కి ఒక పేరు పెట్టుకున్నాడు, ఏమని? ఇండియన్ రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ అని ఒక పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు సేమ్ డిస్ప్లే మెను, బిల్లింగ్ సిస్టమ్ దీంట్లోనే కూడా ఉన్నాయి, డిస్ప్లే మెను అండ్ బిల్లింగ్ సిస్టమ్. ఓకే. ఇక్కడ మనం దీన్ని కామెంట్లు పెట్టేద్దాం. ఇండియన్ రెస్టారెంట్ ఆ గ్రూప్ లో ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నాడు, మెనూని కాల్ చేస్తున్నాడు. ఓకే. మెనూని డిస్ప్లే చేయమని. ఇప్పుడు చూడండి, మెనూ డిస్ప్లే అయిందా? మెనూ కావాలి కాబట్టి మెనూ డిస్ప్లే చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, నాకు ఐటమ్ ని యాడ్ చేయమంటున్నాడు, సెలెక్టెడ్ ఐటమ్. సో ఏదైతే ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నా, ఆ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్న దానికి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాడు సపరేట్ గా, అంటే ఐటమ్ ని యాడ్ చేయడానికి. తర్వాత యాడ్ చేసిన తర్వాత బిల్, అంటే సెలెక్టెడ్ ఐటమ్స్ యొక్క మొత్తం సబ్మిషన్ చేయాలి కాబట్టి ఆ సబ్మిషన్ లాజిక్ ఇక్కడ రాసుకున్నాడు. బేసికల్ గా ఇది ఏంటంటే జనరిక్ గా రాస్తాం, దీంట్లో లైన్స్ ఏముండవు, జస్ట్ నార్మల్ గా ఉంటుంది ప్లెయిన్ కోడ్. దాన్ని ఒక మీనింగ్ఫుల్ గా రాసుకుంటాం, దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ గా రాసుకుంటాం, అంతే. సో ఎవరైనా దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ద బెస్ట్ ఐడియా ఇది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, చూడంగానే ఓ ఇది ఇండియా రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్ అని వాడి క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే డిస్ప్లే మెను, బిల్లింగ్ సిస్టమ్ అర్థమవుతుంది, కాకపోతే మేబీ సంథింగ్ లైక్ మెనూ డిస్ప్లే చేస్తున్నాడు, బిల్లింగ్ సిస్టమ్ ఏ గ్రూప్ సంబంధించినో తెలియదు, అంతే. డిజైన్ మారుతుంది అంతే, లాజిక్ అన్నిట్లో సేమే ఉంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ దానికి థర్డ్ దానికి కోడ్ రన్నింగ్ టైం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? బోత్ No, ఆర్ సేమ్. ఉండదు, డిఫరెన్స్ ఏముండదు. ఓకే. ఇక్కడ డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ దీనికి పెట్టుకున్న పేరు, నీ పేరు పెట్టినంత మాత్రాన పేర్లు మారినంత ఓకే. మాత్రాన పర్సన్ మారతాడా? మారడు. మారడు కదా.
సేమే ఉంటుంది, సేమ్ ఫంక్షనాలిటీ, పేరు పెట్టుకుంటున్నాం అంతే ఇక్కడ అంతే. ఇట్లా ఓకే. ఇస్తే ఇప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకోండి ఇట్లా ప్లేన్ కోడ్, సింపుల్, ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారా? ఓకే. అంటే ఏంటి యా సరే. ఓకే, దీంట్లో డిస్ప్లే, ఇదంతా డిస్ప్లే కాబట్టి దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, డిస్ప్లే అని ఇచ్చాడు అంతే. దాన్ని ఓకే. సపరేట్ చేశాడు. కింద క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి క్యాలిక్యులేషన్ అనే పేరు పెట్టుకొని దాన్ని ఆ కోడ్ మొత్తం కింద సపరేట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్కి ఏం చేశాడు, ఈ రెండు ఒకే గ్రూప్ సంబంధించినవి కాబట్టి గ్రూప్ చేద్దాం, గ్రూప్ చేసి ఓకే. దానికి ఒక పేరు పెట్టుకుందాం అనుకున్నాడు ఓకే. అంతే. సో అందుకే నేను నేర్పించేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద డేటా టైప్స్. వీటి మీద క్లారిటీ వచ్చేస్తే డేటా ఆపరేషన్ చేసేయచ్చు. డేటా ఆపరేషన్ ఈ రెండింటి మీద క్లారిటీ వస్తే చాలు, అక్కడితో మీకు యాక్చువల్ కోడింగ్ అనేది అయిపోతుంది. ఈ రెండిటికి పెట్టుకునే పేర్లే ఇవి, ఓకే. ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది. సో మీకు ఒక రెండు మూడు సినారియోస్ ఇస్తాను. ఓకే, యా జస్ట్ ఓకే ఓకే, ఒక లేదంటే ఒక చూద్దాము, చాట్ జీపీటీ అడుగుదాం. దీంట్లో పైథాన్ వర్చువల్ మిషన్ అనేది సంథింగ్ ఇది అంటారు. వాట్ ఇట్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? యా, ఇప్పుడు మనం మొత్తం రాస్తుంది దాని మీదే కదా. అదేనా? ఓకే. యా, ఇది ఇప్పుడు కోడ్ రన్ అవ్వాలి అంటే ఉమ్. వర్చువల్ మెషిన్ ఉండాలి. ఓకే. ఓకే, సో ఆ సెటప్ నేను చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రోగ్రామ్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. ఓకే. యా The virtual machine is nothing but IDE, sir. సారీ. Virtual machine is nothing but IDE. యా యా, కరెక్ట్. Okay. నాట్ దిస్ ఐడి. ఓకే, దిస్ Yeah. ఐడి ఈజ్ ఓన్లీ ఫర్ ద రైటింగ్ ద కోడ్ ఫర్ us. Okay. దిస్ వన్ ఈజ్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద Sir, పైథాన్ డెవలపర్స్. actually, the data will be retrieved from database, right, sir? అది ఎక్కడ కాదు ఇంకా ఇన్ డెప్త్ సార్ అది రైటింగ్ ద కోడ్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ ఇన్ డెప్త్. సో నిన్న మీరు క్లాస్ అటెండ్ అయ్యారో ఓకే. లేదో ఇన్ తెలీదు. కేస్ డేటాబేస్ లో ఉంటే డేటా రిట్రీవ్ చేయటమా అదే? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అది రియల్ టైమ్ అటాచ్ చేసినప్పుడు డేటా అనేది మనకి నాట్ ఓన్లీ డేటాబేస్ సిఎస్వి ఫైల్ నుంచి రావచ్చు. ఓకే, Oh, సో ఫైల్స్ నుంచి రావచ్చు, లేదంటే ఇమేజెస్ నుంచి రావచ్చు, లేదంటే MP3 ఫైల్స్ నుంచి రావచ్చు, లేదంటే S3 బకెట్ నుంచి రావచ్చు. ఓకే, యా డిఫరెంట్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, రైట్? సో yes, ఎక్కడి sir. నుంచి మనం డేటాని లోడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే మన ETL లో మెయిన్, మన ETL లో Yes. నిన్న మనం చెప్పాం ETL లో ఈ అనేది ఎక్స్ట్రాక్ట్, వేర్ ఇస్ Extract. ద సోర్స్, Yes. డేటాబేసా, వెబ్సైటా, లేదంటే S3 బకెటా, లేదంటే Sure. సమ్ అదర్ సర్వీసెస్. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు మనం చేసాం చూసారా, ఆపరేషన్, డేటా ఆపరేషన్, అది ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తుంది ఇది. సో వీటిలోనే చూద్దాము. సో ఈ వచ్చేసి ఇది ఈ కిందకి వస్తుంది, డేటా అనేది. ఆపరేషన్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తుంది. ఓకే, అగైన్ ఈనే లోడ్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి డిజైన్ పార్ట్ అంతే, ఈ ఏరియా మొత్తం. సో జస్ట్ డేటాని ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాము, మళ్ళీ డేటాని ఎక్కడికి మూవ్ చేస్తున్నాము, అంతే. అది లైక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయినా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అయినా ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి డేటా అనేది మనం తీసుకుంటున్నాం, స్టాటిక్ గా తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది స్టాటిక్ గా మనం తీసుకున్నాం డేటా అనేది 150, 220 అనేది. సేమ్ ఈ డేటా వచ్చేసి మనకి DB నుంచి వస్తుంది, లేదంటే ఫైల్స్ నుంచి వస్తుంది, లేదంటే వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్ నుంచి వస్తుంది ఇన్పుట్ కింద. ఓకేనా? ఓకేనా? హలో, ఓకే ఓకే సార్. క్లియరా? డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏం లేదు కదా? నో నో క్లియర్. ఓకే, సో ఒక్క నిమిషము, 8:46 ఉంది కదా. ఓకే, ఒక 2 minutes ఓపిక పట్టారంటే ఇక్కడ నేను స్టాటిక్ గా తీసుకుంది DB నుంచి, ఫైల్స్ నుంచి రీడ్ చేసి సబ్మిషన్ చేసి చూపిస్తాను. ఓకే ఓకే, సార్. రైట్. ఒక 2 minutes ఓకే స్పెండ్ సార్. చేద్దాం దాని మీద, అంటే రియల్ టైం ఎలా ఉంటుందో చూపిస్తాను. సంథింగ్ లైక్ రియల్ టైం తీసుకుందాం. ఓకే, ఇది నేను డెవలప్ చేసిన కోడ్ కదా, రైట్. దానికి కావాల్సింది నాకు ఓకే, దీంట్లో న్యూమరికల్ డేటా ఓకే ఉంది, ప్రైస్ ఉంది.
సో ఇక్కడ చూడండి మనకి ఇది చూస్తే టెక్స్ట్ డేటా, ఇక్కడ మనకి న్యూమరికల్ డేటా ఉంది, ఇక్కడ న్యూమరికల్ డేటా ఉంది, అండ్ ఇక్కడ న్యూమరికల్ డేటా ఉంది, అండ్ ఇది న్యూమరికల్ డేటా. ఓకే, లెట్స్ గో టు ఆఫర్ ప్రైస్. ఓకే, ఆఫర్ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ ఉంది. సో టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మొత్తము ఓకే డేటా. ఈ డేటా మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో రియల్ టైం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని రీడ్ చేయాలి కదా. సో ఇంపోర్ట్ పాండాస్ డాష్ టీడీ. సో మనము ఆ డేటా సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే ఇది ఒక ప్యాక్ మాడ్యూల్ అనమాట, పాండాస్ అనే ఒక మాడ్యూల్. ఎస్పెషల్లీ 2 డైమెన్షనల్ డేటాని 2 డైమెన్షనల్ మీద డేటా ఆపరేషన్ చేయడానికి డిజైన్ చేశారు దీన్ని. లైక్ మీడియం డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి. సో ఇది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ. సో ఎప్పుడైనా మీకు ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ వస్తుంది అంటే ఖచ్చితంగా దానికి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకేనా. సో మనము బేసికల్ గా ఈ పైథాన్ ఏవైతే నేర్చుకున్నామో డేటా టైప్స్, డేటా ఆపరేషన్స్, వీటికి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండదు. అంటే ఇవి ఇన్బిల్ట్, ఇట్స్ నాట్ ఏ థర్డ్ పార్టీ. సో ఇప్పుడు పాండాస్ అనేది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట. ఖచ్చితంగా దీనికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది యాక్చువల్గా మన ఈ జర్నీలో సెకండ్ స్టేజ్ ఇది. అంటే మనం బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత డేటాని యాక్చువల్గా రీడ్ చేసుకుంటాం అన్నమాట. డేటాబేస్ నుంచి కానీ లేదంటే ఫైల్స్ నుంచి కానీ రీడ్ చేసుకున్న తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలో ఇక్కడ చెప్తాను. సో ఓకే, ఇప్పుడు మీకు లైవ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ అయిపోయింది. పీడీ డాట్ రీడ్ సిఎస్వి. సో రీడ్ సిఎస్వి అంటే ఫస్ట్ ఈ డేటాని లోడ్ చేయాలి మనం. దీని యొక్క పాత్, కాపీ యాస్ పాత్. దీని ఒక డేటా ఫ్రేమ్ అనుకుంటున్నాను. ఓకే, డిఎఫ్. ఓకే, ప్రింట్ డిఎఫ్ చెప్తాను, ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. డేటా వచ్చిందా? ఓకే, డేటా వచ్చింది కదా, లైక్ ఈ సిఎస్వి డేటాని. ఓకే, ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఆ డేటా ఇక్కడికి వచ్చింది. లేదు మీరు ఇంకా బెటర్గా డిస్ప్లే చేసుకోవాలంటే డీబగ్ మోడ్లో రన్ చేస్తే మీకు విజువల్గా బాగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ డేటా ఫ్రేమ్ వచ్చిందా, అదే డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాలో నాకు కావాల్సింది ఆఫర్ ప్రైస్ ఆర్ ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ యొక్క టోటల్ సబ్మిషన్ కావాలనుకుందాం. లేదు అంటే ఫస్ట్ మనము అక్కడ టాటా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి కదా, మ్యానుఫ్యాక్చరర్ వైజ్ టోటల్ ప్రైస్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో దానికి సో మీరు నన్ను మళ్ళీ అడగొద్దు ఎలా చేసావు అని, ఎందుకంటే మీరు డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చారు కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను అంతే. డిఎఫ్ డాట్ గ్రూప్ బై మ్యానుఫ్యాక్చరర్, మ్యానుఫ్యాక్చరర్ ఫర్ కీ డిడిఎఫ్ ప్రింట్ కీ. ఓకే, ఇప్పుడు చూడండి మ్యానుఫ్యాక్చర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇదిగోండి వచ్చినాయా, హోండా, హోండా, మహేంద్ర. ఓకే, సో ఇప్పుడు టోటల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. డిడిఎఫ్ సారీ డిడిఎఫ్ ప్రైస్ ఏ కాలంలో ఉందో చూసుకోవాలి మనం. ఒరిజినల్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ డాట్ సమ్. వచ్చిందా? వచ్చినాయా? సో హోండా యొక్క ప్రైస్ 11.5, హోండా యొక్క ప్రైస్ 141.4 సంథింగ్. వచ్చిందా? సో దీంట్లోకి అటాచ్ చేస్తారు. ఈ వచ్చిన కోడ్ని దీంట్లోకి అటాచ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు దీంట్లో సేమ్ దీనికి డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో చూపి. ఇప్పుడు యాక్చువల్గా సింపుల్ లాజిక్ చేసాం, ఏం చేసాం, డేటా వచ్చింది డిస్ప్లే. దీన్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. డెఫ్ సారీ గ్రూప్ తీసుకుందాం, క్లాస్ కార్స్ రెంటల్స్ సర్వీస్ అని ఒక నేమ్ పెట్టుకున్నాను. దీని లోపల డెఫ్ ఇనిట్ సెల్ఫ్ డాట్ డిఎఫ్ డేటాను లోడ్ చేసుకున్నాను.
ఇక్కడ డెఫ్ డిస్ప్లే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరర్ డేటా. ఓకే, మ్యానుఫ్యాక్చరర్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరర్ టోటల్ ప్రైస్ అని ఒకటి పెట్టుకున్నాను. దీని లోపలికి ఈ కోడ్ మొత్తం మూవ్ చేశారు. రైట్, అంతే. చూడండి, ఒక డిజైన్ ఇచ్చేసాను దానికి. సో కార్స్ సర్వీస్ తీసుకుంటున్నాం. ఓకే, సంథింగ్ లైక్ సిఆర్ కార్ అనుకుందాం. అండ్ కార్ డాట్ డిస్ప్లే డాట్ సారీ ఏంది డాట్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ డిఎఫ్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ డాట్ డిఎఫ్ తీసుకుందాం. రైట్, సేమ్ ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏం మారలా. జస్ట్ నాకు ఒక పేరు ఇచ్చుకున్నా, ఏమని కార్ రెంటల్ సర్వీస్ అని పేరు ఇచ్చా. చూడండి వాళ్ళు వచ్చిందా సేమ్ అవుట్పుట్. సో ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇందాక మనము డైరెక్ట్గా ఇక్కడ స్టాటిక్ గా తీసుకున్నాం. ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? డేటా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? CSV CSV file. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకి డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా పాండాస్ నుంచి వచ్చింది. సో మీరు ఒకటి అన్నారు కదా, డేటా అనేది డీబీ నుంచి వస్తుంది అనేసి. నెక్స్ట్ టైం మనం డేటాని డీబీ నుంచి కూడా రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీబీ నుంచి రీడ్ చేస్తాం. లేదా మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి రీడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఉంది ఇది. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు మెనూ బార్ లో ఒక డిస్ప్లే చేస్తాం, మెనూ బార్. ఓకే, దాంట్లో ఐటమ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ డేటా ఇక్కడ వస్తుంది. ఈ ఏరియాలో ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది డేటా. ఇక్కడ డేటాబేస్ నుంచి వస్తుంది, ఇక్కడ ఫైల్స్ నుంచి వస్తుంది డేటా. ఇక్కడ వేర్ హౌస్ అంటే ఇంకా మీ ఇష్టం, ఎక్కడి నుంచి అయితే డేటా S3 నుంచి రీడ్ చేసుకోవాలనుకుంటున్నారా, DB నుంచి రీడ్ చేయాలనుకుంటున్నారా. ఓకే, లేదంటే ఇంకేమైనా APS నుంచి రీడ్ చేసుకోవాలంటే. డేటా వేర్ హౌస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసే డేటా మొత్తం ఇక్కడ పెడుతూ ఉంటారు. ఓకేనా? సో బేసిక్స్ అనేవి ఏంటి అంటే డేటాని అర్థం చేసుకోవాలి, డేటాని ప్రాసెస్ చేయాలి, అది బేసిక్స్ నేర్పిస్తుంది. తర్వాత డేటాని మనం యాక్చువల్ రియల్ టైంలో ఎలాగైతే మనం డేటాని రీడ్ చేస్తామో అవి రిమైనింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా మాడ్యూల్సే. మాడ్యూల్ 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 ఆల్ ఆర్ ఎక్సెప్ట్ దిస్ వన్. ఎక్సెప్ట్ దిస్ ఆల్ ఆర్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ అన్నానంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్. సో థర్డ్ పార్టీ అన్నానంటే అగైన్ వీటన్నిటికి కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎందుకు డాక్యుమెంటేషన్ ఉంటుంది అంటే ఇది వేరే వాళ్ళు డెవలప్ చేసినవి ఇవన్నీ. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ లాగా అనమాట. సో నా మాడ్యూల్ నువ్వు యూజ్ చేయాలనుకుంటే నా డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వమనేసి. సో బిఫోర్ చాట్ జీపీటీ ఏఐలో ఎలా ఉండేదంటే డాక్యుమెంటేషన్ ఫాలో చేస్తూ డెవలప్ చేసేవాళ్ళు కోడ్ని. అంటే అంటే మనకి ఏఐకి ముందు. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ప్రాంప్ట్ రాసామనుకోండి, ప్రాంప్ట్ ఇచ్చి ఆ మాడ్యూల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఓకే, ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తే అది డెవలప్ చేసి ఇచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనం డిస్ప్లే చేసాం కదా. సో ఇప్పుడు ప్రాంప్ట్ రాయాలనుకోండి, క్రియేట్ ఏ పైథాన్ కోడ్ యూజింగ్ డిజైన్. ఏంటి? క్లాస్ డిజైన్. యూజింగ్ క్లాస్ డిజైన్. ఓకే, రీడ్ డేటా ఫ్రమ్ సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్. సో రీడ్ డేటా బదులు దాని మీద కార్స్ డేటా సిఎస్వి ఫైల్ అండ్ డిస్ప్లే ద గ్రూప్ గ్రూప్ GR గ్రూప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చరర్. అచ్చా, ఇంకా బెటర్ గా ఉంటే ఇప్పుడు డేటా అనాలిసిస్ అని చాలా మంది. ఇక్కడ చూడండి, ఒక కార్స్ తీసుకున్నాడు, కార్ ఇన్వెంటరీ ఇచ్చాడు, లోడ్ కార్స్ తీసుకున్నాడు. ఇక్కడ చూసారు మొత్తం కార్ ఇన్వెంటరీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. లోడ్ కార్స్ గ్రూప్ బై మ్యానుఫ్యాక్చరర్ డిస్ప్లే గ్రౌండెడ్ డేటా. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఎలా ఉంది అంటే అసలు ఇప్పుడు చూడండి, అసలు అనాలసిస్ టీమ్ కి అయితే డేటా అనాలిసిస్ అంటున్నారు చాలా మంది. డేటా అనాలిసిస్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు కార్స్ డేటా ఇచ్చేసాను. చూడండి దీన్ని ఏమడుగుతున్నాం, ప్లీజ్ ఎనలైజ్ ఎనలైజ్ దిస్ డేటా అండ్ గివ్ మీ ఇన్సైట్. సో సింపుల్ గా ఆల్సో డెవలప్ ద పైథాన్ కోడ్. చూడండి
ఇన్సైట్స్ ఇస్తుంది. ఇన్సైట్స్ అంటే ఏంటంటే ఈ డేటాని యూజ్ చేసుకొని బిజినెస్ ఎలా చేయొచ్చు అనేసి. చాలా మంది ఎనాలిసిస్ మనకన్నా బెటర్ గా చేస్తుంది ఇప్పుడు ఏఐ అనేది. సో ఎనాలిసిస్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇక్కడ ఇన్సైట్స్ చూస్తే చూడండి, మారుతి సుజుకి హ్యాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ మోడల్స్. అంటే మోడల్ వైజ్ చూసుకుంటే మారుతి సుజుకిలో ఎక్కువగా ఉన్నాయి. డేటా సెట్ అంటే ఏం లేదు, మనము డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ లో వాడే పదం అనమాట డేటా సెట్ అనేది. ఈ డేటా సెట్ అంటే ఇది మొత్తం, దాన్ని డేటా సెట్ అంట. హుండాయి మహేంద్ర వచ్చేసి హయ్యర్ యావరేజ్ ప్రైజెస్ హుండాయిలో మహేంద్రలో ఉన్నాయి. పైథాన్ కోడ్ ఇచ్చినది, పైథాన్ కోడ్, యా, ఎస్. సో చూడండి, కార్స్ డేటా అనలైజర్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని డేటాను లోడ్ చేసుకోమంటుంది. అనలైజ్ బై మ్యానుఫ్యాక్చరర్, డిస్ప్లే సమ్మరీ నేమ్. సో సింపుల్ గా నేను కాపీకి చేసామా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఏమంటుంది, డేటా ఇన్పుట్ కింద ఏమంటుంది, ఈ ఫైల్ని ఇన్పుట్ ఇచ్చేద్దాం. ఈ ఫైల్ని ఇన్పుట్ ఇచ్చేసాము అండ్ రన్ కొడదాం. వచ్చింది చూడండి, మ్యానుఫ్యాక్చరర్ సమ్మరీ. మ్యానుఫ్యాక్చరర్ టోటల్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, మినీ ప్రైస్, మాక్సిమం ప్రైస్. సో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఇచ్చేసింది సమ్మరీ కింద. ఓకే, కాకపోతే దీన్ని మనం ఇంకొంచెము ఆటోమేషన్ చేయాలి అంటే మనకి తెలిసి ఉండాలి కోడింగ్ అనేది. బట్ అనాలిసిస్కి వస్తే కష్టం, అనాలిసిస్ చేస్తుంది మొత్తం, అడిగినా ఇచ్చేస్తుంది, గివ్ మీ ద గ్రాఫ్స్, మొత్తం చేసేస్తుంది అది అనాలిసిస్. సో చాలా మంది ఏంటంటే డేటా అనాలిసిస్ అంటున్నారు. సో మనం ఈ డేటా ఇంజనీరింగ్ లో డేటా అనాలిసిస్ ఇంక్లూడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. చూసారా, అనాలిసిస్ కూడా చేసి ఇచ్చింది. ఇంక నువ్వేం చేస్తావు యాక్చువల్గా, ఇప్పుడు డేటా ఇచ్చాము, ఇప్పుడు నువ్వేం చేస్తావు, డేటా అనలిస్ట్ యొక్క పని ఏంటి, ఈ డేటాను తీసుకొని ఓకే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఎంత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే దేన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, దేన్ని సేల్స్ ఎలా ఉన్నాయి అనేసి. అది జస్ట్ ఆ ఫైల్ ఇస్తే, ఆ డేటా ఇస్తే ఇది చెప్పేసింది కదా మరి, మొత్తం గ్రాఫ్స్ సహా. ఎంతసేపు పట్టింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయింది. సో ఇంక నువ్వేం అనాలిసిస్ చేస్తావు దీంట్లో, ఓకేనా. సో అనాలిసిస్ కూడా కొంచెం అవుడేటెడే. సో ఏఐకి డేటా ఇచ్చేస్తే క్లియర్గా ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ మనం అనాలిసిస్ చేయలేనిది కూడా ఏఐ ఇంకా క్లారిటీగా ఇస్తుంది. ఓకే, సో మీరు ఫోకస్ చేయాల్సింది అగైన్, మళ్ళీ మనము టాపిక్లోకి వచ్చేద్దాము. డేటా టైప్స్, డేటా ఆపరేషన్స్, వీటి మీద క్లారిటీ ఉంటే చాలు. సో యూ కెన్ బిల్డ్ ద ప్రోగ్రామ్స్. సో ఇది ఓవరాల్గా ఒక ప్రోగ్రామ్ని రాయాలనుకుంటే థియరిటికల్గా మనం ఎలా అర్థం చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఈరోజు. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో నేను కొన్ని సినారియోస్ ఇస్తాను. సో ఇది ఎట్లాంటి సినారియోస్ ఇస్తాను, బిల్లింగ్ సిస్టమ్ని జనరేట్ చేయాలంటే నువ్వు ఎలా థింక్ చేస్తావు అనేసి, ఎలా చేయొచ్చు. సో ఇది మెనూ డిస్ప్లే చేయమంటున్నాడు, ఐటమ్ సెలెక్షన్, ట్యాక్స్ డిడక్షన్, ఓకే ఫైనల్ బిల్ జనరేషన్. ఓకే, ఇది మీ లెవెల్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మనము ఒక 2-3 డేస్ తర్వాత మీరు వీటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 క్లాసెస్ తర్వాత ఇట్లాంటి ఒక టాస్క్ ఇస్తే యూ కెన్ బిల్డ్ వెరీ ఈజీలీ. సో నేను చెప్తాను అది ఎట్లా చేయాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్ మన యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి, తర్వాత ఇది కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత మనము ఫంక్షన్స్ వీటికి వెళ్ళాలి. కాకపోతే మీకు జస్ట్ ఎలా థింక్ చేస్తూ డెవలప్ చేస్తారో డిస్ప్లే చేసి చూపించాను అంతే. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎవరికైనా ప్రోగ్రామ్ అంటే భయం వేస్తుంది ఇంకా అని ఏమైనా ఉందా ఆలోచన? ఒక్క నిమిషము స్టాప్ చేసేద్దాం రికార్డింగ్.